ఆంధ్రప్రదేశ్ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. 2024 అక్టోబర్లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలాలను ఇస్తోందని, ఆనాడు తామిచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం గర్వకారణమైన మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 83,000 కోట్లు సమీకృత పెట్టుబడి వస్తోందని వివరించారు. ఈ పెట్టుబడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే 7.5 గిగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రా ప్లాంట్లు కూడా ఏర్పాటవుతాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో ఉన్న సమగ్రమైన క్లీన్ ఎనర్జీ వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. ప్రపంచంలోనే ఈ తరహా ప్రాజెక్ట్ ఇదే మొదటిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను జర్మనీతో పాటు ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావటం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, పారిశ్రామిక అనుకూల వాతావరణం వల్లే ఇలాంటి చరిత్రాత్మక ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చంద్రబాబు తన ప్రకటనలో వివరించారు. మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్ కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా, అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా. ఈరోజు గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర 4 డికేడ్స్ తర్వాత. పర్యావరణ హిత భవిత దిశగా జేఎస్సీ హుండాయ్ నూరి ట్రావెల్స్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. హుండాయ్ ప్రైమ్ ఎస్డి, ప్రైమ్ హెచ్బి సిఎన్జి వాహనాన్ని జూబ్లీహిల్స్లోని జేఎస్సీ హుండాయ్ షోరూంలో తెలంగాణ ఏపీ రీజనల్ సేల్స్ హెడ్ అమిత్ కుమార్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ నబీల్ తదితరులు కలిసి సిఎన్జి వాహనాన్ని ప్రారంభించారు. అమిత్ కుమార్ మాట్లాడుతూ, సిఎస్ వాహనాలు కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ రహిత సిఎన్జి వాహనాలను వినియోగించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందన్నారు.
జేఏసీ హరియామ్ మేనేజింగ్ డైరెక్టర్ సుద్వి రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ బాజిస్టీ ఏ వాహనాలను అందించడం ద్వారా తక్కువ వ్యయంతో పర్యావరణ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. Today Hyundai has bought two major products in fleet segment, particularly to say taxi segment, and these two products will give us a huge mileage, comfort, luxury, end mile safety, and coming to it we have speed governor and less pollution and highest profitability to the fleet owners. So we are very happy that with these two products, Hyundai getting in these two products will give very tough competition in the market and will edge to number one in this coming segments and will be number one in the coming India segment as well. Please come experience our two products, check with it. And we are very happy to say and proud to say that it is one of the best affordable car in the fleet segment at all. Bookings has already started. You can come experience the vehicles, and people who all are driving in the market, like whoever in Ola, Uber and all other products also, they can come experience the product and check with it. And you all know that Hyundai is number one and it's one of the premium in budget cars. You can say that premium in budget cars, so you can experience it, the vehicle, the comfort in it. Because right now you all know that even when people are getting into taxi also, for 10 minutes drive also, your customers are want that experience, extreme experience, leg room, safety, and you have SOS for us, speed governors with us. So please come and experience our products. 2025 లో JSP Hyundai performance ఎలా ఉంది, 2026 ఎలా ఉండబోతుంది? 2025 was excellent, and 2026 will definitely stand number one in this market with these two excellent fleet products coming in, and Hyundai is getting other 30 more products in coming next 4 years. So you all know that Hyundai is number one. హైదరాబాద్ నగర శివారులో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా 2 హాట్ ఎయిర్ బెలూన్లు ఇబ్రహీంబాద్ చెరువు దేవాలయం సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అయితే బెలూన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెలూన్లో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. గోల్కొండ నుంచి గండిపేట వైపు ప్రయాణిస్తున్న సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్లో అవసరమైన స్థాయిలో గాలి లేకపోవడంతో నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో పైలట్ వెంటనే పరిస్థితిని అంచనా వేసి చెరువు పక్కన అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు బెలూన్ విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నిర్వాహకులు, సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హాట్ ఎయిర్ బెలూన్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో బెలూన్ సురక్షితంగా దిగింది. ప్రయాణికులను ఒక్కొక్కరుగా బయటకు తీసుకురావటంతో ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ షోలో జరిగిన ఈ అపశృతి క్షణకాలం ఉత్కంఠకు గురిచేసిన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఇబ్రహీంబాద్ చెరువు సమీపంలో ల్యాండ్ అయిన 2 బెలూన్లలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. It's good. I like this, but we had the big tower blocks there, and I couldn't see the landing, and the wind was not as strong as the forecast. So I've put it down here, and but we know the crew are very good, and the people are always happy and smiling. So I'm very happy. Safe landing. Any customers here in this one? There's some gas, yeah, but I need one tank and some reserve to go over the big city. Okay. And I wasn't confident, so. But any customers in this one? Customers, there were two for people from the media. Okay. And one for the kite festival. Okay. They were here. 3 people were there in this 3 one? people, yeah. All are safe, right? Yes, No, this nothing is the main thing. We got landed, they walked out, they've got the lift to the hotel. Okay. So, yeah, no, all good. Really super. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బంగారు గొలుసులు లాక్కొని పరారవుతున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం హయత్ నగర్, అంజనాద్రి నగర్లో విజయ అనే మహిళ మెడలో 3.3 తులాల పుస్తల తాడును దొంగలు లాక్కెళ్లారు. నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మనమ్మ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిపోయారు. చైతన్యపురి ఆర్కేపురంలో ఆదిలక్ష్మి అనే మహిళ మెడ నుంచి 1.5 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. వరుస చైన్ స్నాచింగ్ చోరీలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితులు ఒంటరిగా నడుస్తున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ తక్కువగా ఉన్న రహదారులపై ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి ఒక్కసారిగా గొలుసులాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుసగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావటం పోలీసులను అప్రమత్తం చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే పలు ఘటనలు జరగటంతో ఇది ఒకే గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలతో స్థానిక మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మార్నింగ్ వాక్స్, దేవాలయ దర్శనాలు, మార్కెట్కు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది స్థానికులు పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.